గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో మరో ప్రభుత్వ యూనివర్సిటీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీని ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకి తలమానికంగా ఉండేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారాయన. ఎస్ సార్, రాష్ట్రంలో మరో ప్రభుత్వ యూనివర్సిటీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీని ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకి తలమానికంగా ఉండేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. సువర్ణ, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నట్టు కొత్తగూడెంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి తొలి పూర్తిస్థాయి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా దాన్ని ఏర్పాట్లు పరీక్షించి అలాగే దానికి సంబంధించిన ఓపెనింగ్ లో పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా చేసి ఎప్పటికప్పుడు కూడా అన్ని పరిశీలిస్తున్నారు. మంత్రి తుమ్మల కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యూనివర్సిటీ అధికారికంగా ప్రజలకు అంకితం కానుంది. యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రాంగణంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, అలాగే అన్ని విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఆతిథ్య సముదాయాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభాస్థలి నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రవాణా నిర్వహణ వంటి అంశాలను కూడా ఆయా శాఖ అధికారులతో మంత్రి తుమ్మల 2 రోజుల పాటు పర్యవేక్షణలు ఇచ్చారు. పూర్తిగా వాళ్ళకి సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులు కూడా దిశానిర్దేశం చేయండి. మన్మోహన్ సింగ్ శాస్త్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో తెలంగాణ విద్యారంగంలోనే ఒక చారిత్రక ఘట్టం అనే విధంగా దీని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు సంబంధించి శాస్త్రీయ ప్రపంచంలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని కూడా ఆయన తెలపడం జరిగింది. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు కూడా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సర్వంగా సుందరంగా యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా ముస్తాబు చేశారు. ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి తుమ్మల కూడా పరిశీలించారు. ఎర్త్ సైన్సెస్ సంబంధించి యూనివర్సిటీ అనేది దేశంలోనే ప్రాముఖ్యత కాంచింది. ఇటువంటిది కొత్తగూడెంలో రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. విద్యారంగానికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా విద్యకు సంబంధించిన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం పట్ల జిల్లా వాసులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇది ఈ రోజు ప్రజలకు అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:30 వరకు కూడా అక్కడ బయలుదేరి 4 గంటల వరకు కూడా ఆయన సభాస్థలకు చేరుకుంటారు. అక్కడే పక్కనే ఎర్త్ యూనివర్సిటీ సమీపంలోనే ఒక సభను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరొక 2 రోడ్లు కూడా ఇటు బయ్యారం నుంచి ఇటు ఏదైతే మణుగూరు ప్రాంతానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేటటువంటి ప్రధాన రహదారి విస్తరణ కావచ్చు, అలాగే ఇంకొక 2 భారీ రహదారులకు సంబంధించి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇది రాజకీయం కాకుండా కేవలం అభివృద్ధి, ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి మీదే ఆధారపడి ఇది ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రి తుమ్మల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా చాలా ప్రాంతాల నుంచి కూడా యూనివర్సిటీకి సంబంధించి ఓపెనింగ్ చూసేందుకు కూడా ఇటు సెంట్రల్ సంబంధించిన అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు అధికారులతో సమాయత్తం చేస్తున్నారు. 900 మంది భద్రత సంబంధించి కూడా
ఏర్పాటు చేశారు. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, అలాగే ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ విషయంలో కూడా కేవలం ప్రభుత్వ అధికారులే ఎక్కువగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా సర్వాంగ ముస్తాబంగా అయితే ఏర్పాటు చేయబడుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్.